ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఇది డే 3. నేను ఉమా గారు కొంచెం అదొకలా ఉన్నాడు. మార్నింగ్ సెంట్రల్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్, ఇంకా మాకు థ్యాంక్ యూ. ఏదో యాత్ర అవుతుందంట, బస్సు ఒకటి కూడా ఖాళీ లేదు. ఎటు చూడాలా? ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఇది డే 3. సో ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, మార్నింగ్ సెషన్. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి స్టేట్ అండ్ సెంట్రల్ స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం విలేజర్స్కి. సో అదనమాట ఈరోజు మొత్తం షూట్ చేస్తాను. నేను ఉమా గారు కొంచెం అదొకలా ఉన్నాడు కాబట్టి కొంచెం మనం వీడియోస్ రికార్డ్ చేయలేదు, కొంచెం ఆడికి మైక్ ఇవ్వలేదు. ఈరోజు కొంచెం యాక్టివ్గా ఉంటున్నాడు, చూద్దాం. లెట్స్ గో. డే 3 ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు స్టేట్ అండ్ సెంట్రల్ స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరు చేస్తారో తెలియదు. సార్ అయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అదో ఫ్రెండ్స్, జోస్నా అండ్ మన ఉమా మహేశ్వరరావు ఈస్ కమింగ్ టు అస్. వాళ్ళు కలర్ అంతే, మరి మేమే చేయలేము. ఈరోజు ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం చేస్తాం బ్రో? నీకు ఎక్స్ప్లెయిన్ చేయమని నేను ఇచ్చాను రా. మార్నింగ్ సెంట్రల్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్, ఇంకా ఆఫ్టర్నూన్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఆఫ్టర్నూన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏటో తెలీదు. హ్యాపీ ఉమెన్స్ డే బ్రో. చెప్పావా అసలు మాకు? హ్యాపీ ఉమెన్స్ డే రా. థ్యాంక్ యూ. బిస్కెట్ థ్యాంక్ యూ బ్రో. ఇంకా మా జూనియర్స్ ఇంకా రాలేదు. మా జూనియర్స్ మంచి వాళ్ళు ఫ్రెండ్స్, కెమిస్ట్రీ వాళ్ళే తన్నుకు వస్తున్నారు. కానీ ఈరోజు బిర్యానీ గురించి ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీ ఫ్రెండ్స్ నాకు 60 రూపాయలు ఫ్రెండ్స్, హాఫ్ ఎవరికి సరిపోదు ఫ్రెండ్స్. ఈ మొహాలకైతే ఇటు క్లోజ్ ఇటు వీడికి ఫుల్ కూడా సరిపోదు ఫ్రెండ్స్. వాడికి 2 అయినా సరిపోవు ఫ్రెండ్స్. ఇంకోటి ఉన్నాడు, ఆడికి 4 అయినా సరిపోవు. రాసుగాడు, వాడికి 4 అయినా సరిపోవు ఫ్రెండ్స్. మాకు హాఫ్ అసలు సరిపోవు. ఆకాశ్ మంచి ఐడియా ఇచ్చారు ఫ్రెండ్స్. ఏమని? ఊర్లో ఉన్న మొక్కలు తీసి ఊర్లో 15 మంది అంట. ఆకాష్ కి క్లోజ్ మొక్కలు కావాలరా అంటే చూపించిన 3 మొక్కలు అదే ఊర్లో ఉన్నది ఊర్లో పోతుందట. అయినా సరే సమ్మర్ లో ఎవరైనా మొక్కలు నాటుతారా ఫ్రెండ్స్? మేము నాటుతాం. మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదే అడిగారు, సమ్మర్ లో ఎవరైనా నేస్తారా, చచ్చిపోతాయి కదా అన్నారు. మా కూడా సర్లేండి, మా సార్ చెప్పారు చేద్దాం అన్నాం. సండే బస్సులన్నీ ఖాళీగా ఉన్నాయి. అలసిపోయి వచ్చాను. ఇంకా చెప్పాలంటే ఏదో యాత్ర అవుతుందంట, బస్సు ఒకటి కూడా ఖాళీ లేదు. తోసేసారు జనాలు, అద్దాలు పగిలిపోతే లాస్ట్ లో ఎక్కాను. ఏమైనా మాట్లాడరా? చెప్పరా ఎవరి గురించి అయినా, నీ హార్ట్ బ్రేక్స్ గురించి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, తర్వాత కలుద్దాం, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు సెంట్రల్ స్కీమ్ అంటే స్టేట్ స్కీమ్స్ గురించి అవుతుంది. మొదలెడతారు ఇప్పుడే చూద్దాం ఎంతవరకు పోతుంది అనేది. ఏదైనా మాట్లాడుకోవాలి అడుగుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఫుడ్ తీసుకోవడానికి వచ్చాము. కార్లో ఉన్నాం, అమ్మ డ్రైవింగ్ చేస్తాడు, నేను అక్కడ కూర్చున్నాను. సో బిర్యానీకి వచ్చాం. రావమ్మా? ఎస్, బిర్యానీ ఏం లేదా తెలీదు, సరిపోతలే లేకపోతే నాకైతే నీళ్ళు తాగండి. ఒక బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఫుడ్ తీసుకొని మళ్ళీ మీకు వస్తా, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఫుడ్ పార్సల్ తీసుకుని వచ్చాం. వాడు ఒక పావు గంట ఆగి రమ్మన్నాడు. వీఆర్ వెయిటింగ్. ఒక పావు గంట వెయిట్ చేసి వెళ్తాం. ఎక్కడ మామూలు జీడీ రోడ్, ఏం రోడ్ ఇది? 80 feet రోడ్ అంటారు దీన్ని, లోపల ఉంటుంది. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఒక పావు గంట ఆగి మళ్ళీ వెళ్తాం. అదనమాట మ్యాటర్. ఆకలి అయితే దంచేస్తుంది ఫ్రెండ్స్. ఆకలి దారుణంగా వస్తుంది, కడుపులో ఎక్కడ పరిగెడుతుంది, ఎందుకు తెలియట్లేదు. ఇదో తొందరగా బిర్యానీ అయిపోతే వెళ్ళి ఎంతమంది చూస్తున్నాం. కానీ అది పావు గంట ఆగిరమ్మండు, అది ఎక్కువ బాధ వేస్తుంది ఫ్రెండ్స్. సో అదనమాట మ్యాటర్. ఒక పావు గంట ఆగి వెళ్ళాలి, తీసుకొని వెళ్ళిపోతే తినేయచ్చు ఫుల్గా. ఎందుకంటే అందరూ వెయిట్ చేస్తుంటారు అక్కడ, మేమే తీసుకురావడానికి వచ్చాం పార్సిల్స్. అందరూ వెయిట్ చేస్తుంటారు, వెళ్ళిపోవాలి వేరంగా. नशा नशा तेरी अखों विचों